హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ నేను అంటే మీకు ఆఫీస్ సబార్డినేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, సెక్షన్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డ్రైవర్, కాపిస్ట్, టైపిస్ట్, అంటే దాదాపు 300 పోస్టులకు కానీ హైకోర్టు ఎగ్జామ్ అనేది మరొక 2 రోజుల్లో జరగబోతున్నది. అయితే ఇప్పటికే నేను నా సబ్జెక్ట్ అంటూ జీకే కానీ, ఫెస్టివల్స్ కానీ, డాన్సెస్ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, జీకే కొన్ని పాటలు కానీ, ఓకేనా, గతంలో ప్రశ్నలు ఎక్కడైతే అడిగాడో వాటన్నింటిని బేస్ చేసుకొని నేను మీకు ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనకి చాలా అప్లోడ్ చేస్తున్నా, ఓకేనా. దాంతోపాటు మన యాప్లో కూడా మీకు న్యాయం చేసేటటువంటి ప్రత్యేకమైన మెటీరియల్ కూడా తీసుకొచ్చానన్న విషయం మీకు తెలిసినదే, ఓకేనా. అయితే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి. హైకోర్టులో 40 మార్క్స్ అనేది జీకే ఉంది మిత్రమా. ఈ 40 మార్క్స్ లో 50 మార్క్స్ వరకు కూడా మనకి సిఏ కంపల్సరీ టచ్ అవుతుంది. అంటే దాదాపు 40 మార్కులలో 25 మార్క్స్ కి మనకి మిగతా ఉంటే మిగతా 15 మార్క్స్ కి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది టచ్ అవుతుంది, ఓకేనా. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ మీకు చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ నేను అసిస్టెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, మరి ఏపీ కరెంట్ అఫైర్స్ చదవాలని అడుగుతున్నారు. మిత్రమా, ఒకటే గుర్తుపెట్టుకో, మనం రాస్తున్నది ఎగ్జామ్ ఢిల్లీలో కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు, తమిళనాడు కాదు, ఓకేనా. నువ్వు రాస్తున్న ఏపీలో జరిగేటటువంటి ఎగ్జామ్ నువ్వు ఏపీ దాంట్లో మెన్షన్ చేయబడి ఏపీ చదవాలి. మీరు కావాలంటే ఎగ్జామ్ రాసి ఇచ్చి నాతో మాట్లాడండి, ఖచ్చితంగా ఒక్క బిట్ అయినా ఏపీ పడుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను అందరినీ బేస్ చేసుకోండి, ఓకేనా, అంటే హైకోర్టుని ప్రిపేర్ అవుతున్నటువంటి అందరినీ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఏపీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి అంటే 2024 జూన్ మాసంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుండి 2026 ఏప్రిల్ చివరి వరకు వార్తలు నిలిచేటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలను నేను ఇక్కడ చెప్పుకుంటూ పోతాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. జస్ట్ ఇది ఒక రివిజన్ మాత్రమే. సార్ చెప్పిన దాన్ని ఎన్నిసార్లు చెప్తారు సార్ అంటే అన్ని వీడియోస్ కూడా టాపిక్ వైజ్ గా నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఏపీ మొత్తము కూడా ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తా. జస్ట్ 25 మినిట్స్ మాత్రమే క్లాస్ తీసుకుంటా, ఓకేనా. మీరు కావాలి చూడండి, ఎంత ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తానో మీకే తెలుస్తుంది, ఓకేనా. రైట్ మిత్రమా, ఇప్పుడు ఏపీ కదా, ఏపీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విశాఖపట్నం గురించి మాట్లాడాలి. విశాఖపట్నం గురించి మాట్లాడేటప్పుడు మీకు అందరూ కూడా తెలిసినదే, విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది గూగుల్ అనే సంస్థ. మన భారతదేశము గూగుల్ అనే ఒక సంస్థ గూగుల్ డేటా సెంటర్ ను మన భారతదేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతుందంటే విశాఖపట్నం ఏర్పాటు చేయబోతున్నారు, ఓకేనా. విశాఖపట్నంలో కూడా 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే తుర్లువాడ. ఏది మిత్రం అది? తుర్లువాడ అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్నది మొదటి దశలో భాగంగా, ఓకేనా. ఇది దాదాపు మనకి ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో 3 ప్లేసెస్ లో 3 ఏరియాల్లో 3 ప్రాంతాలు డెవలప్ చేస్తున్నారు. మొట్టమొదటి ప్రాంతమైన తుర్లువాడకి మన ఏప్రిల్ 28న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. కాబట్టి మన భారతదేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పార్కు ఎక్కడ ఏర్పాటు కాబోతున్నది అంటే విశాఖపట్నంలో 3 ప్రాంతాలు ఏర్పాటు కాబోతున్నది. దీంట్లో ముఖ్యమైనది వచ్చేసి తుర్లువాడ. ఈ తుర్లువాడ అనేది మొట్టమొదటి దశలో భాగంగా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, ఓకేనా. ఇది అయితే విశాఖపట్నంకి వచ్చేసరికి మన విశాఖపట్నం ఓడరేవు ఏదైతే ఉందో ఈ విశాఖపట్నం ఓడరేవును కాపాడేటటువంటి తూర్పు కనుమలు గల కొండలు ఎవరంటే డాల్ఫినోస్ కొండలు. డాల్ఫినోస్ అనే కొండలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఓడరేవును కాపాడుతూ ఉన్నాయి. అదే విధంగా విశాఖపట్నంలో మరొకటి ఉంది ఇంపార్టెంట్, ఋషికొండ బీచ్. ఈ ఋషికొండ బీచ్ అనేది మన భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ లో ఇది కూడా ఒకటి, ఓకేనా. మన భారతదేశం మొత్తం మీద 12 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ని మనం గుర్తించి ఉంటే అందులో
ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి రుషికొండ బీచ్ ఒకటి. అంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ కలిగినటువంటి బీచ్ల సంఖ్య ఎంత అంటే 12 ఉన్నాయి. ఆ 12లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రుషికొండ బీచ్ కూడా ఒకటి ఉంది. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రుషికొండ బీచ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నోది అని మీరు అడగచ్చు. మాత్రమా దేశం మొత్తం మీద 12 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ని డెవలప్ చేస్తే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటి ఏకైకది ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇలా ప్రత్యేకత కలిగినది రుషికొండ బీచ్. ఇప్పుడు కొల్లేరు లేక్ ఉంది. కొల్లేరు లేక్ అనేది కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు లేక్ అనేది ఏ జిల్లాలో ఉంది మిత్రమా? ఏలూరు జిల్లాలో ఉంది. ఓకేనా, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి నీటి సరస్సు, మంచి నీటి సరస్సు. అదే విధంగా ఈ కొల్లేరు లేఖను 2002లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రామ్సార్ సైట్ గా ఇటీవల గుర్తింపు పొందింది. ఓకేనా, అదే విధంగా లేపాక్షి ఉంది. లేపాక్షి, ఈ లేపాక్షి కూడా తనకుంటే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఏమన్నా అంటే యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో చేత గుర్తింపు పొందిన టెంటేటివ్ లిస్ట్ జాబితాలో, తాత్కాలిక జాబితాలో చేర్చబడినది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదంటే లేపాక్షి. ఓకేనా, లేపాక్షి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ అమరావతి విషయానికి వస్తే మనకి అమరావతి విషయానికి వస్తే చాలా అంశాలు ఉన్నాయి మిత్రం. నేను దీని గురించి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు, చాలా ఉన్నాయి. ఫస్ట్ గా చెప్పేస్తాను చూడండి. అమరావతి అనేది మన భారతదేశంలోనే ప్రత్యేకత కలిగి ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ఏ రాజధానికి చట్టబద్ధత కల్పించలేదు. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించారు. మీకు అందుకు తెలిసినదే, మార్చి 28వ తారీఖున రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. అదేవిధంగా ఇది రాష్ట్ర శాసనసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిణీ తేదీ ఏప్రిల్ 1వ తారీఖున చట్టబద్ధ కల్పించడం కోసం లోక్సభ ఆమోదం పొందింది. అదేవిధంగా ఏప్రిల్ 2వ తారీఖున రాజ్యసభ ఆమోదం పొందింది. అదేవిధంగా ఏప్రిల్ 6వ తారీఖున మనకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ నెంబర్ 5 ఏది మిత్రమా? సెక్షన్ నెంబర్ 5 క్లాజ్ 2 అని ఒక క్లాజ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పి ఒకప్పుడు హైదరాబాద్ అనేది ఉంది. ఆ హైదరాబాద్ అనే పదవ స్థానంలో ఇప్పుడు మనకి ఏపీ అనే పదాన్ని చేర్చడం అనేది జరిగింది. అనగా భారతదేశం చట్టబద్ధత కలిగినటువంటి ఏకైక రాష్ట్ర రాజధాని ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఓకేనా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి అనే పదాన్ని 2015 ఏప్రిల్ 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే పేరును మొట్టమొదటిసారిగా సూచించిన తేదీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి 2015 అక్టోబర్ 22వ తారీఖున మన భారతదేశంలో ప్రత్యేకత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రాజధాని శంకుస్థాపన చేసింది అమరావతికి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్ పార్క్. ఓకేనా, భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ ఎకోసిస్టమ్ అనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఒక డెవలప్మెంట్ లేదా ఒక పార్క్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే అమరావతిలో ఏర్పాటు చేశారు. దీనికి ఫిబ్రవరి 7, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఓకేనా, ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్ అని పెట్టుకోండి. ఓకేనా, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్ పార్క్ ఎక్కడ అంటే అమరావతి. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఎక్కడంటే విశాఖపట్నం. నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీ ఏఐ విశ్వవిద్యాలయం అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఉన్నత విద్యను విద్యార్థులకు అందించడం కోసం ఇండియాస్ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అమరావతి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన న్యాయ విద్యా సంస్థ ఇంటర్నేషనల్
లా ఇన్స్టిట్యూట్ లేదా లీగల్ ఇన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇలా చాలా ఉన్నాయి మిత్రమా అమరావతి అనే ప్రాంతానికి సంబంధించి. అదేవిధంగా రీసెంట్లీగా అమరావతి అనే ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహాన్ని కూడా అమరావతి ఏర్పాటు చేశారు. దీన్ని ఏమి పిలుస్తామంటే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని కూడా పిలుస్తాం మిత్రమా. ఓకేనా. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఏపీ ఫస్ట్ సిటీగా ఏ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్చిదిద్దబోతున్నదంటే మనకి తిరుపతి అని గుర్తుపెట్టుకోండి. తిరుపతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నది. ఓకేనా. అదే విధంగా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్పేస్ సిటీని నిర్మించబోతున్న రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. స్పేస్ సిటీ ఎక్కడ అంటే తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట అనగా ఇస్రో ప్రయోగాలు ఎక్కడైతే చేపడుతుందో దానికి దగ్గరలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా మనకి డ్రోన్ సిటీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నదంటే ఓర్వకల్లు అనే ప్రాంతం ఎక్కడుంది మిత్రమా? కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్లు నోట్ ఏదైతే ఉందో దాంట్లో 282 ఎకరాల్లో ఈ డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ ఓర్వకల్లు అనే ఒక నోటిని ఏ ఇండస్ట్రియల్ కారిడార్ వెంబడి ఏర్పాటు చేస్తున్నారంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ వెంబడి ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా. భారతదేశం మొత్తం మీద 11 ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 వచ్చాయి. ఆ 3 వచ్చేసి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రెండవది చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, మూడవది వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఓకేనా. ఇది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోస్టల్ తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అదే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేయబడిన ఉక్కు కర్మాగారం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఏది మిత్రం అది? వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఎవరు ఏర్పాటు చేశారంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసినది. ఓకేనా. అయితే మన భారతదేశంలో నాణ్యమైనటువంటి ఉక్కును తయారు చేసేటటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఉక్కు కర్మాగారం ఏదంటే ఇదన్నమాట. ఓకేనా. ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్. నెక్స్ట్ అదే విధంగా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద అమోనియం ప్రాజెక్ట్ ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే కాకినాడ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు మిత్రమా. ఏ ప్రాంతం మిత్రమా అది? కాకినాడ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అదే విధంగా భారతదేశంలోనే మొట్టమొదటి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్, భారతదేశంలోనే మొట్టమొదటి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె అనే ఒక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రమా. నెక్స్ట్ పులికాట్ సరస్సు. ఈ పులికాట్ సరస్సు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉంది. ఇది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్ వెంబడి ఉంది. ఓకేనా. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉప్పు నీటి సరస్సు. మంచినీటి సరస్సు అయితేనేమో కొల్లేరు లేక, ఉప్పు నీటి సరస్సు అయితేనేమో పులికాట్ లేక. ఓకేనా. ఇవన్నీ పెట్టుకోండి. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లంబసింగ అనే ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ గా పిలుస్తాము, మీకు అందరికీ తెలిసినదే. అదేవిధంగా మనకి రెంట చింతల అనే ప్రాంతాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతంగా మనం పిలుస్తాం. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు ఏ కాలంలో కురుస్తాయి అంటే నైరుతి ఋతుపవన కాలంలో కురుస్తాయి. జూన్ టు సెప్టెంబర్ మధ్య నైరుతి ఋతుపవన కాలంలో ఎక్కువ వర్షాలు కురవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ అదే విధంగా మనకి
దేశంలోని మొట్టమొదటిసారిగా ఆర్సెల్లార్ మిత్తల్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్సెల్లార్ మిత్తల్ అనే ఒక కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నది. నెక్స్ట్ అదే విధంగా ఐదవ తరానికి సంబంధించి ఫైటర్ జెట్లు తయారు చేసేటటువంటి ప్రత్యేక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే పుట్టపర్తి అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. పుట్టపర్తి అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1862లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1862లో మొట్టమొదటిసారిగా రైలు అనేది ఎక్కడి నుంచి పుత్తూరు టు రేణిగుంట మధ్య ఈ రైలు ప్రారంభం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ తాడేపల్లిగూడెం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ అంటే తాడేపల్లిగూడెం. ఓకేనా. అదేవిధంగా ఐఐటి తిరుపతి ఎక్కడ అంటే తిరుపతి ప్రాంతంలో. నెక్స్ట్ ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనే ఒక సంస్థని ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే తిరుపతి ప్రాంతం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా చాలా మంది ఆస్పిరెంట్స్ అనేది ఏమడిగారు, చాలా మంది ఆస్పిరెంట్స్ నన్ను ఏమడిగారంటే ఇండియాలో మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ అంటే చెప్పారు సార్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి, వీటి గురించి చెప్పండి సార్ అని చాలా మంది నన్ను అడిగారు. ఇక్కడ చూడండి, మైక్రో మరియు మ్యాక్రో ఈ రెండు పదాల మధ్య మనం ఫస్ట్ తేడా తెలుసుకోవాలా. ఓకేనా, మైక్రో అండ్ మ్యాక్రో ఈ రెండు పదాల మధ్య మనం ఫస్ట్ తేడా తెలుసుకుంటే మళ్ళీ ఏపీలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రం. ఓకేనా, రైట్. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రం. ఓకేనా, స్థూల అర్థశాస్త్రం. మైక్రో అని అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడితే అది మైక్రో, ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడితే అది మ్యాక్రో. ఓకేనా, ఒక వ్యక్తి ఆదాయం గురించి మాట్లాడితే అది మైక్రో, ఒకటి లేదా అంతకంటే వ్యక్తుల గురించి ఆదాయం గురించి మాట్లాడితే అది మ్యాక్రో, ఒక సంస్థ గురించి మాట్లాడితే అది మైక్రో, అనేక సంస్థల గురించి మాట్లాడితే అది మ్యాక్రో, ఒక వ్యక్తిగత ఆదాయం గురించి అనగా తలసరి ఆదాయం గురించి మాట్లాడితే అది మైక్రో ఎకనామిక్స్, జాతీయ ఆదాయం గురించి మాట్లాడితే అది మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా, ఇది అన్నమాట. మైక్రో అనగా చిన్నది, మైక్రో అనగా ఒక్కటే అని మీనింగ్ వస్తుంది. ఓకేనా, మ్యాక్రో అనగా పెద్దది, అంతకంటే ఎక్కువ అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ అంటే ఏందో ఇక్కడ చెప్తా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సర్వే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నూతన గణాంకాలను మనం మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ గా చెప్పచ్చు. మీరు కావాలంటే పుస్తకాలు చూసుకోండి. ఓకేనా, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మన ఏపీకి సంబంధించిన అయితే ఏపీకి సంబంధించినటువంటి మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడీడీపీలో ఏ స్థానంలో ఉంది, జిఎస్డిపిలో ఏ స్థానంలో ఉంది, జీడీడీపీలో ఏ స్థానంలో ఉంది, అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా ఏది, అత్యల్ప తలసరి ఆదాయం గల జిల్లా ఏది, ఇవన్నీ కూడా మనకి మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ లో భాగం. ఓకేనా సార్, టైం వేస్ట్ లేకుండా చెప్పేస్తా చూడండి. మన భారతదేశంలో 2025-26 గణాంకాలు, 2025-26 గణాంకాల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అత్యధిక తలసరి ఆదాయం జిల్లా ఏదంటే విశాఖపట్నం జిల్లా. ఓకేనా, మర్చిపోవద్దు, విశాఖపట్నం జిల్లా 6 లక్షల రూపాయలు ఉంది. ఓకేనా, 6 లక్షల రూపాయలు. ఓకేనా, సగటు మీద చెప్తున్నది. అతి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. ఇది 1,50,000 రూపాయలకు పైగా ఇది కలిగి ఉంది. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో టాప్ ప్లేస్ లో మరి బాటమ్ ప్లేస్ ఉన్నటువంటి జిల్లా. నెక్స్ట్ అత్యధిక జీడీడీపీ జిల్లా,
అత్యధిక జీడిడిపి గల జిల్లా ఏంటంటే విశాఖపట్నం జిల్లా. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ అత్యధిక జీడిడిపి గల జిల్లా మరియు ఈ తలసరి ఆదాయంలో రెండిట్లో కూడా ఒకే స్థానం అంటే ఎస్, విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓకేనా. జీడిడిపిలో అత్యధిక స్థానం ఏదంటే విశాఖపట్నం. అత్యల్ప స్థానంలో ఎవరు ఉన్నారంటే పోలవరం జిల్లా. ఏది మిత్రమా? పోలవరం జిల్లా గుర్తుపెట్టుకుని, పోలవరం జిల్లా. ఈ విశాఖపట్నం జిల్లాలో టాప్ ప్లేస్ లో ఉంది. బాటం ప్లేస్ లో వచ్చేసి పోలవరం జిల్లా. ఇప్పుడు చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో టాప్ ప్లేస్, బాటం ప్లేస్, జీడిడిపిలో టాప్ ప్లేస్, బాటం ప్లేస్. మరియు 2025-26లో మన ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత? మన ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత అంటే 10.75%. 10.75%తో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూస్తే పర్సంటేజ్ లో అత్యధిక జీడిడిపి గల జిల్లా విశాఖపట్నం జిల్లా, అత్యల్ప జీడిడిపి గల జిల్లా పోలవరం జిల్లా. పర్సంటేజ్ చూస్తే అత్యధికంగా పర్సంటేజ్ జీడిడిపి శాతం, అత్యధిక జీడిడిపి శాతం గల జిల్లా ఏంటంటే ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి బాపట్ల ఉంది. బాపట్ల జిల్లా ఉంది. దీంట్లో 19.9%తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి అతి తక్కువ శాతం గల జీడిడిపి గల వచ్చేసి మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ -1.35% ఉందన్నమాట. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పోలవరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 14వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 నూతన జిల్లాలు వచ్చాయి. 13 జిల్లాలను 26 జిల్లాలు అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఏదంటే ఇది. నెక్స్ట్ మళ్ళీ 2026 జనవరి 1వ తారీఖు నుంచి మరొక 2 జిల్లాలు అమల్లోకి వచ్చాయి. ఒకటి పోలవరం డిస్టిక్, 2 మార్కాపురం డిస్టిక్. ఈ 2 కూడా రీసెంట్ గా వచ్చినటువంటి జిల్లాలు. ఓకేనా. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని ఏమంటామంటే ట్రైబల్ డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలో ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఎవరంటే పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ ప్లస్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఈ 2 కూడా మనకి టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా మిగతా చూస్తే మనం ఇక్కడ మనకి స్కీమ్స్ విషయానికి వస్తే 2024 జూన్ మాసంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. మీకు అందరికీ కూడా తెలిసినది, అధికారాన్ని చేపట్టింది. అయితే సూపర్ 6 అనే పథకాలు తీసుకోవడం అనేది జరిగింది. సూపర్ సిక్స్ అనే పథకాలను మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఫస్ట్ ఏదిరా అంటే మనకి నిరుద్యోగులకు రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో భర్తీ చేస్తాం. అట్లా భర్తీ చేయని ఎడల ప్రతి నెల ప్రతి ఒక్క నిరుద్యోగుడికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ అదే విధంగా తల్లికి వందనం స్కీమ్. ఈ తల్లికి వందనం అనే ఒక స్కీమ్ ని ప్రతి ఈ పథకం సూపర్ 6 పథకాలు చేద్దాం. ఫస్ట్ మళ్ళీ ఒక్కోదాని గురించి వివరిస్తా. మళ్ళీ అదే విధంగా బస్సులో ప్రయాణించేటట్టు ప్రతి ఒక్కరికి ఉమెన్ ఫ్రీ బస్. ఓకేనా. ఉమెన్ యొక్క ఫ్రీ బస్సు అందుబాటులో తీసుకోమని జరిగింది. ఇది మేనిఫెస్టో థర్డ్ పాయింట్. నెక్స్ట్ అదే విధంగా ప్రతి ఉమెన్ కు కూడా నెలకి 1,500 రూపాయలు జమ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ప్రతి సంవత్సరము కూడా 3 సిలిండర్ ఉచితం, 3 సిలిండర్స్ ఉచితంగా ఇస్తామని చెప్పి తెలపడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఇక చివరిది అన్నదాత సుఖీభావ కింద రైతుల పెట్టుబడి కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఈ 6 కూడా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అన్నమాట. ఓకేనా. సూపర్ 6 పథకాలలో లేనిది గుర్తించండి అంటారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం అనేది జరిగింది. అది లేని ఎడల
3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడమే జరిగింది. నెక్స్ట్ తల్లికి వందనం స్కీమ్. ఇక్కడ తల్లికి వందనం స్కీమ్ మనం ఒకసారి పరిశీలిస్తే తల్లికి వందనం స్కీమ్ మనం ఒకసారి పరిశీలిస్తే తల్లికి వందనం స్కీమ్ లో భాగంగా తల్లికి వందనం స్కీమ్ లో భాగంగా ఈ పథకాన్ని 2025 జూన్ 2వ తారీఖున జూన్ 12వ తారీఖున ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఆయా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. హామీ ఇవ్వడం అనేది జరిగింది. వెయిట్, ఒక మంచి పని తీసుకుందాం. ఓకేనా. రైట్. ఓకేనా. అయితే ఈ 15,000 రూపాయలలో మనకి 13,000 రూపాయలు ఆయా ఆయా తల్లుల ఖాతాలో జమ అయిపోతుంది. తల్లి లేని ఎడల తండ్రి ఖాతా జమ అవుతుంది. మిగతా 1,000 రూపాయలు వచ్చేసి 1,000 రూపీస్ వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కట్ చేస్తారు. అదేవిధంగా మిగతా 1,000 రూపీస్ వచ్చేసి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద జమ చేస్తారు. ఈ 2,000 రూపాయలను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఖాతాలో జమ చేసి మన స్కూల్ కేటాయిస్తారు. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ ఉమెన్ కి ఫ్రీ బస్. దీనిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించడం అనేది జరిగింది. 2025 ఆగస్టు 15వ తారీఖున దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అంటే అల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ 5 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరిగింది. ఎవరికి? ఉమెన్స్ అంటే బాలికలకి, అదేవిధంగా మహిళలకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్. ఓకేనా. బాలికలు అంటే బిలో 18 ఇయర్స్, 18 ఇయర్స్ పైన వచ్చేసి మహిళలు. ఓకేనా. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఈ ముగ్గురికి ఫస్ట్ సారి ఫ్రీ బస్ పథకాన్ని స్త్రీ శక్తి ఏ పథకం అది స్త్రీ శక్తి అనే ఒక పథకంలో భాగంగా తీసుకొచ్చారు. అదేవిధంగా ఫ్రీ బస్ 2016 పర్సన్స్ విత్ డిజేబిలిటీ రైట్స్ యాక్ట్ 2014 కింద 40% కంటే అంతకంటే ఎక్కువ అంగవైకల్యం చెందినటువంటి దివ్యాంగులకు 5 రకాల బస్సులో ఫ్రీ బస్సు సౌకర్యాన్ని 2026 మార్చి 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళగిరి బస్ స్టాండ్ లో ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి ఈ పథకం పేరు ఏంటంటే దివ్యాంగ శక్తి. ఏం మిత్రం అది? దివ్యాంగ శక్తి. గుర్తుపెట్టుకోండి. స్త్రీ శక్తినేమో మహిళలకి, దివ్యాంగ శక్తినేమో మనకి వికలాంగులకి. ఓకేనా. వికలాంగులకు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ లో వీళ్ళ కోసం నిధులను ఏ పేరు మీదకి ప్రకటించిందంటే ఇంద్రధనస్సు. ఏది మిత్రమా? ఇంద్రధనస్సు అనే పేరు మీదుగా వికలాంగుల ఫ్రీ బస్సు సౌకర్యానికి నిధులు కేటాయించింది. కానీ దివ్యాంగ శక్తి అనే పేరుతో బస్సులు ప్రారంభించడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ 15,000 రూపాయల హామీ ఇంకా నెరవేర్చలేదు. నెక్స్ట్ 3 సిలిండర్స్ 2024 నవంబర్ 1వ తారీఖున ఓకేనా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అనే ఒక గ్రామంలో ఈదుపురం శ్రీకాకుళం జిల్లాలో ఈదుపురం అనే ఒక గ్రామంలో 2024 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీపం 2.0 అనే పథకాన్ని ప్రారంభించారు. దీపం 2.0 అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ దీపం 2.0 అనే పథకంలో భాగంగా 3 సిలిండర్లు ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ ఇలా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీపం 2.0 అనే పథకం. అదేవిధంగా దీపం 2.0 ఏమో 2024 ప్రారంభిస్తే దీపం 1.0 అనేది 1999లో నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం అనేది జరిగింది. ఇక 20,000 ఏది అన్నదాత సుఖీభవ. దీని గురించి మాట్లాడదాం. అన్నదాత సుఖీభవ మీరు చూస్తే ఇక్కడ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2025 ఆగస్టు 2వ తారీఖున మనకి ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెం ఎక్కడ 2025 ఆగస్టు 2వ తారీఖున ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో అనే చోట అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ అన్నదాత సుఖీభవ అనే పథకంలో భాగంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ 20,000 రూపాయలలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఈ పథకం పేరు ఏంటంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం దీని పూర్తి పేరు. స్టేట్ సెంట్రల్ ఇద్దరు కలిపి. అయితే 20,000లో 6,000 రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మిగతా 14,000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ 20,000 రూపాయలను 3 విడతలు ఇస్తుంది. 3 విడతల్లో ఇస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ మొదటి విడతలో భాగంగా ఫస్ట్ 7,000 రూపాయలు జమ చేస్తుంది. ఓకేనా, 7,000 రూపాయలు జమ చేస్తుంది. దీంట్లో 5,000 రూపాయలు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా 2,000 రూపాయలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా 2వ విడతల భాగంగా కూడా మనకి 7,000 రూపాయలు ఆయా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. దీంట్లో కూడా 5,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు స్టేట్ సెంట్రల్ కలిపి ఇస్తాయి. నెక్స్ట్ మూడో విడతలో భాగంగా 4,000 రూపాయలు. ఓకేనా, చూడండి ఇక్కడ సారీ మిత్రం 6,000 రూపాయలు మనం ఇక్కడ చూస్తే 7 14 6 20. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూస్తే దీంట్లో 4,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం మీద 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయా రైతుల ఖాతాలో జమ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇలా చెప్పుకుంటూ మనం పోతుంటే ఇంకా ఉంది P4 కార్యక్రమం. P4 అంటే మిత్రమా, పి అంటే 4 పీలు వస్తాయి. ఓకేనా, ఒకటి పి అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే ప్రభుత్వ రంగం, ప్రైవేట్ అంటే ప్రైవేట్ రంగం, పీపుల్ అంటే ప్రజలు, పార్ట్నర్షిప్ అంటే అందరు కలయికగా పబ్లిక్ ప్రైవేటు పీపుల్ ఈ ముగ్గురు కలిసి ఒక దాని ఏమంటారు ముగ్గురు భాగస్వామితో పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ తో కలిగినటువంటి P4 కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం P4 కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ P4 కార్యక్రమంలో భాగంగా పేదరికాన్ని రూపుమాడడం కోసం 10 సూత్రాల పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఇక ముస్తాబ్ అనే కార్యక్రమం. ముస్తాబ్ అనే కార్యక్రమం ఎందుకు? ముస్తాబ్ అనే ఒక కార్యక్రమం. ఓకేనా, ముస్తాబ్ అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక పాఠశాల నుండే పరిశుభ్రత అనేది ఎలా ఉంటుంది, నీట్నెస్ గా ఎలా ఉండాలి, క్లీన్ గా ఎలా ఉండాలి అంటే పరిశుభ్రత గురించి చిన్న పిల్లడు ప్రాథమిక పాఠశాల నుండే పిల్లలకు ప్రత్యేకమైన అవగాహన కల్పించే కార్యక్రమమే ముస్తాబ్ అనే కార్యక్రమం. నెక్స్ట్ అక్షర ఆంధ్ర అనే కార్యక్రమం దేనికి సంబంధించిందంటే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్. ఈ ఈగల్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా, అదేవిధంగా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగానే ఆపరేషన్ వజ్రప్రహార్ అనే దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తుంది. అయితే దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 1972 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 1972 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రమా. ఓకేనా, మీకు చాలా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని కూడా కవర్ చేస్తూ వస్తున్నాను. రానున్నటువంటి కాలంలో ఒక చిన్న విషయం ఏంటంటే నేను ఒక రోజు లీవ్ పెట్టచ్చు ఇక్కడ. మేబీ ఈ రోజు నుంచి ఒక రోజు 2 రోజులు లీవ్ పెడతాను. బయటకు వెళ్తాను కాబట్టి అవుట్ ఆఫ్ ఏరియాలో ఉంటాను. ఓకేనా, సరే ఇప్పుడు
హైకోర్టు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. ఓకేనా? అర్థమవుతుందా? జరగబోయేటటువంటి ఎగ్జామ్లో బాగా రాయండి. ఇది నేను 2 రోజులు లీవ్ పెడతాను కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఖచ్చితంగా నేను చెప్పినటువంటి టాపిక్లో మీకు ఎక్కడో చోట బిట్టు టచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా రానున్నటువంటి కాలంలో ఎవరైనా కానీ ఏపీపీఎస్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ హెచ్డబ్ల్యూ ఏఎస్ఓ మీరు దేనికి ప్రిపేర్ అవ్వండి. మన యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మన యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మన యాప్ చూసి నా పేరు మీద ఉంటుంది ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఎంత కంటెంట్ అంటే అంత కంటెంట్ రోజు ఇస్తుంటా. ఓకేనా? డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన యాప్లో అప్లోడ్ అవుతున్నాయి. ప్రతి మంత్ మీకు మ్యాగజైన్ ఇస్తున్నా. ప్రతి మంత్ మీకు 100 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తున్నా. ప్రతి మంత్ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నా. ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్నా. దగ్గరలోనే గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? రైట్. దాంతోపాటు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, జనరల్ స్టడీస్, ఏఎస్ఓ క్లాస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్.